హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిల్పా వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకుంటున్నామైతే మేకకాళ్ళ కర్రీ అండి. ఈ మేకకాళ్ళ కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా అయితే నేనైతే ఒక 4 మేకకాళ్ళను తీసుకున్నాను. అవి అయితే నీట్గా కడుక్కోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అయితే మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని మనమైతే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాక వేయించుకొని అందులోనే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అయితే 2 టమాటాలు కూడా వేసుకున్నాను. ఎందుకంటే గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది కాబట్టి ఒక 2 టమాటాలు వేసుకున్న తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకున్న తర్వాత మనమైతే ముందుగా కడిగి పెట్టుకున్న మేకకాళ్ళను కూడా వేసుకోవాలి. మేకకాళ్ళను వేసుకున్న తర్వాత ఆయిల్లోనే మనమైతే ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుంటే టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఆ తర్వాత అయితే మనకు కర్రీకి సరిపడా కొంచెం స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నాకైతే కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే కొద్దిగా కారం తక్కువగానే వేసుకున్నాను. కొంచెం ఉప్పు, కారం కూడా మనకు కర్రీకి సరిపడా వేసుకుంటే మనకైతే కర్రీ బాగా వస్తుంది. ఉప్పు, కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లనే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు మనమైతే వాటర్ పోసుకొని ఒక 6 to 7 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలి. ఆ 6 to 7 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మనకైతే ఉడకకపోతే అయితే ఇంకా కొంచెం ఒక 2 విజిల్స్ వరకు పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. మనమైతే ఉడకబెట్టుకున్న తర్వాత లాస్ట్కి అయితే కొంచెం దించుకొని మనమైతే కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకైతే ఎంతో టేస్టీ అయిన మేకకాళ్ళ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా హెల్దీ, చాలా బలం కూడా అండి. ఎందుకంటే కొంచెం దెబ్బలు తాకిన వాళ్ళకి, మామూలుగా మా చిన్న పిల్లలకి కూడా పెట్టవచ్చండి. చాలా బలం. ఇదైతే గ్రేవీతోనే చేసుకొని తింటే అయితే సూపర్గా ఉంటుంది. ఇదైతే చాలా బలం అండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, ఫస్ట్ టైం తిన్నాను, చాలా బాగుంది. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు తినలేనండి. ఇదైతే నిజంగానే బాగుంది. ఇలా చెప్తున్నాను అని అనుకోకండి, నిజంగా బాగుంది. ఇదైతే చాలా బలం, పక్కా అందరూ తినాల్సిన ఫుడ్ అనమాట. ఇది మటను, చికెను, బోటి ఎప్పుడు తింటూనే ఉంటామండి. ఇదైతే ఎప్పుడు తినము కాబట్టి ఇది కనీసం వారానికి ఒకసారి తినేవాళ్ళు ఒక 15 డేస్కి ఒకసారి తిన్నా చాలా బాగుంటుంది. ఇదైతే పక్కా తినండి, ఎందుకంటే చాలా బాగుంది. ఇది ఒకసారి నా వంట ఎలా మీకు అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.